ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, అక్షయ తృతీయ ఈరోజు విశేషంగా అందరూ కూడా బంగారం కొనుక్కుంటూ ఉంటారు. కొనుక్కోలేని వారు మరి ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలి, ఆ రోజు ఎలాంటి దానాలు మనం చేయాలి, ఓవరాల్గా ఆ రోజు లక్ష్మీ కటాక్షం కలగాలంటే మనం ఏం చేసుకోవాలి గురుగారు? బంగారం లాంటి పనులు చేయాలి, అంతే. బంగారం లాంటి పనులు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే సరిపోతుంది. అంటే అసలు బంగారం కొనవచ్చునా వద్దా అనేటువంటిది కూడా మన గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చును, అదేవిధంగా గరికపాటి వారు కావచ్చును, చాలా మొత్తుకుంటున్నారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఎవరూ చెప్పలేదు. ఇది ఆ విధంగా అసలు ఎందుకు ఏమిటి అనేటువంటిది కూడా వారు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్షయము అంటే మనకు ఇది తరగనిది, తరిగిపోనిది, తరగనిది. అంటే అది ఎప్పటికీ మనకు ఇప్పుడు ఇది జ్యోతికను ఓల్డ్ యాక్టర్ రేవతి హీరోయిన్లు వారికి ఒకటి అక్షయ పాత్ర లభిస్తుంది. అందులో ఎప్పటికీ ఇడ్లీలు వేసిన అందులో లైక్ పాలను పోస్తారు, అతను పాలు పిండుతాడు. ఆ పాలు కొన్ని మొదట ఒక వారికి దొరుకుతుంది. ఆ పాలు లైక్ అంటే కొందరికి ఇచ్చిన తర్వాత మరలా అందులో పాలు ఆ విధంగానే ఉంటాయి. వారు షాక్ అయిపోతారు. సో అదేంటిది, వారి వద్ద కొస్త గొడవపడి మరొకరు తీసుకోవడం ఇట్లా అందులో డబ్బులు పెడితే అది అంటే ఎప్పటికైనా మనము అక్షయ పాత్ర అంటారు. సో అక్షయ తృతీయ రోజు ఆ విధమైనటువంటి పనులు, అంతటి విశేషమైనటువంటి కలియుగంలో చాలా కష్టం. కానీ బట్ కొంతమేర చిన్న పిల్లలకు అంటే అమ్మవారి స్వరూపినిగా మనం భావన చేసుకుంటాం. ఈ యొక్క 9 years లోపు పిల్లలు, 8 సంవత్సరాల లోపు పిల్లలకు చక్కగా కూడా కన్య పూజ అంటారు. పసుపు రాసి పాదాలకు వారికి చక్కగా గాజులు వేసి చిన్నగా పిల్లలకు, అదేవిధంగా మల్లె పువ్వులు వారికి సమర్పించి, దానితో పాటుగా తాంబూలం అనేటువంటిది అమ్మవారికి ఎంతో ప్రీతి. సో ఈ అక్షయ తృతీయ రోజు ఒక 2 తమలపాకులు, అందులో చక్కటి ఒక మన పచ్చి భాగం మొక్క అండ్ కాస్త తేనెని యాడ్ చేసి పచ్చకర్పూరమును చక్కగా వేసేసేయండి. పచ్చకర్పూరం చక్కగా వేసేసి అమ్మవారి యొక్క ముందు ఆ యొక్క పాన్ను పెట్టండి. ఖచ్చితంగా అమ్మవారు మురిసిపోతుంది, ఖచ్చితంగా. ఇంకా బంగారమే కొనాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కొనుక్కోవద్దు అనేటువంటిది లేదు. అయితే కొన్ని సమయాలు నిర్ధారణ చేయబడింది ఇక్కడ. కొన్ని సమయాలు కూడా మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇక్కడ 29వ తారీఖు ఏప్రిల్ సాయంత్రం 5:29 గంటలకు మనకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క తృతీయ 30వ తారీఖు మధ్యాహ్నము 2:12 వరకు ముగుస్తుంది. సాధారణంగా మనకు తిథి ప్రకారంగా చూసుకుంటాం కనుక 30వ తారీఖు సూర్యోదయానికి ఈ యొక్క తృతీయ ఉంటుంది కనుక అక్షయ తృతీయగా చెప్పబడుతూ ఉంటుంది. కనుక ఈరోజు ఏ వస్తువులైనా కూడా అంటే లైక్ ఇప్పుడు మనకు శుభాన్ని కలిగించేటివి విసనకర్ర కావచ్చును, బంగారము కావచ్చును, గాజులు కావచ్చును, అన్నిటికంటే ముఖ్యమైనది చీపురు కట్ట. నిజంగా అది ఇవాళ కొనుక్కోవాలి, కొత్తది ఖచ్చితంగా కొనాలి. కొత్త చీపురు కానీ ఇంట్లో తుడిచేటువంటి మాఫ్ కానీ ఇవి కొత్తవి కొనుక్కునే ప్రయత్నం చేయండి ఈరోజు. ఎందుకంటే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇంటితో పాటుగా మన ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, ఒంటితో పాటుగా ఇది కూడా శుభ్రంగా ఉండాలి. ఏ రకంగా శుభ్రంగా? మేము ఉదయాన్నే లేచాం సార్,
పనులు తోముకున్నాం మంచిగా అయిపోయింది అనేది కాదు. వాక్కు, ఓపిక, సహనం దేనికైనా. ఊరికే రెచ్చిపోయి మాట్లాడము, ఇవాళ నేనే గొప్ప అనుకొని మాట్లాడడం కానీ, నాకుంది అనుకొని మాట్లాడడం కానీ, మన బ్యాంకు బ్యాలెన్స్ చూసుకొని మాట్లాడడం కానీ, ఎదుటి వ్యక్తి వాడు చిన్నోడా పెద్దోడా, పెద్దోడైతే సార్ అని చెప్పి మాట్లాడడము, కాస్త చిన్నోడైతే వాడిని భయపెట్టాలి. ఒక చిన్న ఏదైనా అంటే ఏదో తెలియని తప్పు జరిగింది అంటే ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మనకంటే పెద్దవారు అయితే సర్దుకొని పోతాడు, వాడు ఏం చేస్తాడు, అంతే కదా. ఇప్పుడు మన అదేదో ఉంటుందబ్బా డైలాగు, ఎంతసేపు మనకంటే తక్కువ వాయి స్థాయి వాళ్ళతోటే మనం గొడవలు పెట్టుకోవడం కానీ, చిన్నలతో గొడవలు పెట్టుకోవడం కానీ ఇంతే. మనకంటే పెద్దవాళ్ళతో ఎవరైనా గొడవలు కానీ మాటలు కానీ పెట్టుకుంటారా? అంత సాహసం చేయరు. కనుక అలాంటి ఏం లేకుండా చక్కగా ఉపవాసం ఉండండి. ఇవాళ ఖచ్చితంగా బుధవారం వస్తుంది, వ్యాపారస్తులకు ఎంతో ప్రీతి. ఈరోజు 11 గోమతి చక్రాలను తీసుకోండి, పసుపు రంగు క్లాత్లో కట్టండి, గట్టిగా ముడివేసి చక్కగా ధూపం వేసి మీ యొక్క షాప్ లాకర్లో పెట్టండి. ఆ యొక్క డబ్బులు నిల్వ ఉండేటువంటి ప్రదేశంలో ఇల్లు 1కి 4 సార్లు తుడవండి. శుభ్రంగా కూడా అద్భుతమైనటువంటి స్మెల్ కలిగినటువంటి లిక్విడ్ని యూజ్ చేసి ఇల్లు మొత్తం శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఈరోజు ఒక 11 ఇలాచీలు, 11 లవంగాలు, దీంతో పాటుగా పచ్చకర్పూరం, ఎక్కువ క్వాంటిటీ పచ్చకర్పూరం తీసుకొని కొంత మనకు ఈ యొక్క ముద్ద కర్పూరం అంటారు, ఇది వేసేసి పెద్ద పాత్రలో అద్భుతంగా ధూపం వేయండి. ధూపం ఎంత వేస్తారంటే ఇవాళ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ధూపము ఒక 15 నుంచి 20 నిమిషాలు ధూపం వేయండి. ఈ ధూపంలోనే అమ్మవారు మురిసిపోతుంది. సో మంచి ధూపాన్ని తీసుకొని రండి. ఇక ఈ అక్షయ తృతీయ రోజు కొన్ని దేవాలయాలలో హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో మన ఆధ్వర్యంలో కూడా సామూహికంగా జరుగుతుంది హోమము. మరొక విషయం ఏమిటి అంటే కుంకుమార్చనలు, కుంకుమ పూజలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ రోజు నాడు తప్పకుండా ఇప్పుడు ఒక సిరినే కాకుండా హరిని కూడా మొక్కాలి. కనుక తప్పకుండా వెంకటేశ్వర స్వామి కూడా మురిసిపోయే విధంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు మీ యొక్క ఇంట్లో ఒక ఇత్తడి బౌల్లో తెల్ల ఆవాలు పోసి అందులో ఒక లైట్గా మనకు పచ్చకర్పూరము వేసేసి ఒక 5 రూపీస్ కాయిన్స్ పెట్టేసి సౌత్ ఈస్ట్ డైరెక్షన్స్లో ఇంట్లో పెట్టండి. సౌత్ ఈస్ట్ డైరెక్షన్స్ మూలలో ఈ యొక్క చెంబు పెట్టండి. దీని తర్వాత ఒక గాజు బౌల్లో కొన్ని బియ్యాన్ని తీసుకొని అందులో ఈ యొక్క వెండి రిలేటెడ్ ఉండేటువంటి కాయిన్స్ ఒక 3, వెండి అంటే అంతకుముందు లక్ష్మీదేవి లాకెట్స్ అని చెప్పి మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి వెండివి, లేదా వెండి అంటే మనకు ఈ 1 రూపీ కాయిన్స్ అయినా వెండి కాయిన్స్ ఉంటేనేమో వేయండి, లేదు అనుకుంటే 1 రూపీ కాయిన్స్ తీసుకొని ఒక 3 యాడ్ చేసేసి అందులో దీనిని కూడా తప్పకుండా సౌత్ ఈస్ట్ డైరెక్షన్స్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఇవి 2, ఎందుకంటే ఇది పౌర్ణమి, మన అమ్మవారు లక్ష్మీదేవి అంటేనే మనకు శక్తి స్వరూపంగా కొలుస్తాం. సో మనీ బ్లాకేజెస్ కానీ మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉండేటువంటి వారు ఇది చేయడం వల్ల చంద్రుడు యాక్టివేషన్ అవుతాడు. సో చంద్రుడు అంటేనే నిండు పౌర్ణిమ రోజు అమ్మవారుగా మనం కొలుచుకుంటాం. సో ఈ వెండి బౌలు, అందులో బియ్యము, 3 మన వెండి కాయిన్స్ వేసి కుదిరితే 3 ఇలాచీలు కూడా వేయండి. ఇది ఏం జరుగుతుందంటే ఇక్కడ చంద్రగ్రహం యాక్టివేషన్ అవుతుంది. సో ఇక్కడ ఈ 2 పాయింట్స్తో పాటుగా మరీ ముఖ్యంగా కూడా ఈరోజు
స్నానం చేసేటువంటి సందర్భాలలో పంచామృతాలు, పాలు, పెరుగు, శర్కర, తేనె, నెయ్యి ఇవన్నీ ఒక చెంబులో కలుపుకొని ఆ చెంబులో నుండి ఒక స్పూన్ మాత్రమే తీయాలి. మళ్ళీ ఇది వైరల్ అవుతుంది వీడియో. ఇక పంచామృతాలు స్నానం చేయమన్నారు గురువు గారు అని. పాలు, పెరుగు, శర్కర, ఆవు పాలు, పెరుగు, శర్కర, తేనె, నెయ్యి వీటిని ఒక బౌల్లో చక్కగా కలుపుకొని మన చెంబులో అందులో నుండి ఒక స్పూన్ మాత్రం తీసి 1-2 స్పూన్లు మీరు స్నానం చేసేటువంటి బకెట్లో కలుపుకొని చక్కగా స్నానాన్ని ఆచరించండి. నిజంగా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇక మిగిలింది ఏదైతే ఉందో ఇది మీరు దేవత మందిరానికి కానీ లేదా ఆల్రెడీ ఎవరైనా స్నానం చేసినటువంటి వారు ఉంటే వారితో తీసుకొని చక్కగా కూడా ఒక బౌల్లో పోసేసుకొని పక్కన పెట్టేసుకొని అంటూ మన మడి కాకుండా ఉంటుంది. మీరు స్నానం చేసిన తర్వాత ఆ పంచామృతాలు తీసుకువెళ్ళి చక్కగా శంకరునికి అభిషేకం చేయండి. ఇక వీటన్నిటితో పాటుగా ఈరోజు వస్త్రదానం, అన్నదానం ఇవన్నీ ఎందుకు అంటే బంగారమే కొనాలి అనే విధంగా లైన్ కడతారు రేపు ఎట్లాగో ఎన్ని చెప్పినా. అలా గురుగారు కలిసి వస్తుందని చెప్పి అప్పులు చేసి మరీ కొంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? తప్పు, చాలా తప్పు. ఇప్పుడు నువ్వు అప్పు చేసి పప్పు కూడా అన్నట్టుంటుంది సినిమా, అదేదో ఉందనా. కనుక అవసరం లేదు. మన శక్తి మేర బంగారం కాకుండా కూడా ఇది ఒక వ్యక్తికి అన్నం పెట్టు. మీ ఇంట్లో ఎంత వీలైతే అంత పులిహోర కలిపి దానిని చక్కగా కూడా ప్యాకెట్గా చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని రోడ్ల మీద ఎంతోమంది ఉన్నారు, ఒక 11 మందికి ఇయ్యు, 5గురికి ఇయ్యు, విన్నరా. సో వస్త్రదానాలకు సంబంధించింది ఈరోజు నాడు ఏదైనా గోదానం దగ్గర నుండి, గోదానం అంటే మన నిజమైనటువంటి గోవు ఇచ్చే పరిస్థితి లేదు ఈ కాలంలో. ఎవరైనా ఇస్తా అన్నా సంతోషమే ఎవరికైనా. వెండికి సంబంధించినటువంటి ఆవు దొరుకుతుంది మనకు, వెండిది ప్యూర్. సో బ్రాహ్మణులను ఇంటికి పిలిపించుకొని చక్కగా మీ యొక్క గోత్రనామాలన్నీ చెప్పుకొని, జరిగిపోయినటువంటి వారి యొక్క గోత్రనామాలన్నీ చెప్పుకొని పుణ్యాహవాచనం పూజ అంటారు. పుణ్యాహవాచనం పూజ చేయించుకొని ఇంట్లో మనకు ఎవరైతే జరిగిపోయారో పెద్దలకు గోదానాన్ని ఇచ్చేసి చక్కగా ఈ అక్షయ తృతీయ రోజు అక్షయంగా ఉండాలి అనే విధంగా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం సరిపోతుంది. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళినా చాలు, అర్చన చేసుకున్నా చాలు. అప్పులు అయితే చేయకండి. ఇవాళ అప్పు చేస్తే అప్పులు తీర్చే అసలు ఇబ్బందిగా ఉంటుంది. అప్పులు ఇవాళ చేయకుండా ఉండండి. పసుపు కొమ్ములను కూడా కొనుక్కోవచ్చు. ఇవాళ పసుపు కొమ్మునైనా కొనవచ్చు. చాలా ఉన్నవి. కనుక అన్నిటికంటే ఒకటే సమాధానము, ఓపిక, పేషెన్సీ, ప్యూర్ హార్ట్. మంచి మనసును మించినటువంటి దేవాలయం లేదు లేదు లేదు. కనుక మనము అలాంటి పరిస్థితిలో ఉన్నామా అనేది చూసుకున్న తర్వాత అక్షయ తృతీయ రోజు బంగారం కాదు ఏదైనా. ఇంకా విషయం ఏంటి అంటే ఈరోజు మట్టి పాత్రలో నీటిని పోసి దానంగా ఇస్తారు. వాస్తవానికి ఇంకా సూపర్. ఇవాళ అదే ఇచ్చేది ఒక మట్టి కుండలో చక్కగా నీరు పోసి, కుదిరితే ఇందులో ఈ నీటిలో జాజికాయ, జాపత్రి, లవంగాలు, ఇలాచి, పచ్చకర్పూరం ఈ 5 మిశ్రమాలకు 100 గ్రామ్ తీసుకొని గ్రైండర్ పట్టి ఈ పొడిని మొత్తము ఆ నీటిలో వేసి చక్కగా కలిపేసి ఆ నీటి కుండను తీసుకువెళ్ళి గురువుకు దానం ఇవ్వండి. ఆ నీరు త్రాగితే మధురం. సో ఇది దానంగా ఇవ్వడం వల్ల విశేషమైనటువంటి ఫలితం. అక్షయ తృతీయ రోజు ఎలాంటి వస్తువులు మనం తెచ్చుకోవాలి, ఎలాంటి వస్తువులు దానం చేయాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.